సార్ ఇది చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతోంది. మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూసారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు. దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీరు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఆయన సాగుతున్న 2.5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి మీరే చెప్పాలంటే కామెంట్ చేయాలంటే ఏమంటారు? ఇంకా టైం ఉంది ఆయన ఇప్పుడైతే ఎవడో హ్యాపీగా లేరు. ఆయన సర్దుకోవడానికి టైం ఉంది. ఇంకా 2 సంవత్సరాలు టైం ఉన్నది. ఆయన సర్దుకోగలిగితే మంచిదే. సర్దుకోకపోతే గవర్నమెంట్ పోతుంది. కానీ ప్రతి జిల్లాలో అంటే రైతాంగంలో విషయంలో అసంతృప్తి ఉందని కొందరు అంటారు. లేదు అంటే కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని కొందరు అంటున్నారు. లేదు లేదు అంతా బానే ఉంది. కానీ ప్రతిపక్షాల అనే ఆరోపణ అనేది వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎల్లకాలం మేమే ఉంటామని ఎవడు అనలేడు, ఉండలేరు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు అయినా కూడా కేసీఆర్ను పక్కన పెట్టారు. అది ఇంకా సెంటిమెంట్తో కూడినటువంటి ప్రభుత్వం. ఏది తెలంగాణ సెంటిమెంట్. దీనికి ఏ సెంటిమెంట్ లేదు కదా. గత గవర్నమెంట్ తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత మంచిగా చేస్తే ఇలా ఉండనిస్తారు, అది కూడా గమనించుకోవాలి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తే ఉండటానికి స్కోప్ ఉంది. చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా. అరే భయ్ మాకు సాయం చేయవా అని చెప్తే మాదిగ జాతి మొత్తాన్ని అవమానపరిచే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మాకు ఒక్క పని కూడా చేయటం లేదు. ఒక ముఖ్యమంత్రిగా మిగతా కులాలని కూడా పక్కన పెట్టి, అంటే ఈక్వల్ షేర్ ఇచ్చే దాంట్లో ఫెయిల్ అయినాడు ఆయన. ఆయనకు సమర్థత ఉందా లేదా అనేది ఆలోచిస్తే లేదనిపిస్తుంది. నీకు మాలమాదిగలను కానీ ఇతర కులాలను కానీ ఈక్వల్గా చట్టసభలలో ఉంచే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినట్టే కదా మరి. కాబట్టి ఇవాళ మా మనోవేదన ఏంటంటే కరెక్ట్ నాయకత్వం అనేది సరిగా లేకనే ఇవన్నీ జరిగినాయి. ఒకటి, మా మాలమాదిగల మధ్యలో కూడా మాల వాళ్ళు ఒక నాయకుడిగా ఎదగలేకపోవడం బాధాకరం. నేను ఇవాళ ఒక మాదిగ బిడ్డగా నేను చెప్తున్నా కదా, మాల కోసం నేను ఎంతో చేశాను నా పరిధిలో. కానీ మరి మాలలు కూడా మాదిగల కోసం చేయాలి కదా. ఏ ఒక్క మంచి జాలి గలిపించే ఒక చిన్న ఓదార్చే ముచ్చట ఒకటి కూడా మాట్లాడకపోతే ఎంత బాధ సార్ అది. కాబట్టి జాతికి నిలబడాలి, నా జాతికి నేను నిలబడాలి, వాళ్ళకు దారి చూపెట్టాలనేది నా ఉద్దేశం తప్ప వేరేది కాదు. రేవంత్ రెడ్డి కూడా నేను వ్యతిరేకం కాదు, సరి చేసుకోమని చెప్తున్నాను. సరే ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతా ఉంది. నియోజకవర్గాలు పెరగబోతున్నాయి తెలంగాణలో. డీలిమిటేషన్ వల్లే పెద్ద నాయకులందరికీ కూడా చాలా మందికి ఇబ్బంది అయ్యింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే? ఇప్పుడు జరిగితే ఎవరికి లాభము? అధికార పార్టీకి లాభం జరుగుతుందని కొందరు అంటున్నారు. కొన్ని వర్గాలు, ముఖ్యంగా కొన్ని వర్గాలకు ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీల విషయంలో ఇబ్బంది అవుతది అనేది కొంత వాదన ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్ ఒక సీనియర్ నాయకుడు? లే డీలిమిటేషన్ అనేది ఎప్పుడో జరిగి ఉండాలి. ఇప్పుడు జరగాలి, చాలా ఆలస్యమైంది. అయితే డీలిమిటేషన్ జరగటం వల్ల ప్రజల సంఖ్య, అంటే ఓటర్స్ సంఖ్య మరి ఒక నియోజకవర్గంలో 4 లక్షలు 5 లక్షలు కూడా ఉంది. అవును, విన్నారా? ఏది ఈ ఖైరతాబాదు ఉన్నదిగా, షేర్లింగంపల్లి, ఇవన్నీ కూడా ఏది మన మేడ్చల్. విషయం ఏంటంటే ఏ నియోజకవర్గమైనా ఒక 2 లక్షలు 1,50,000 దాటకుండా ఉంటే మంచిది. ఎమ్మెల్యే అనేవాడు బయటికి వెళ్ళి అందరినీ కలవగలిగే పరిస్థితి ఉండాలి. కాబట్టి అటు డిస్టెన్స్ వైజ్ అయినా చూడాలి, పాపులేషన్ వైజ్ అయినా చూడాలి. కాబట్టి ఆ రకంగా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను. కానీ అధికార పార్టీలకు అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రతిపక్ష నాయకులనో లేకపోతే ఇంకో నాయకుడికి ఇబ్బందిగా అట్లాంటి ఏమైనా అవకాశం ఉంటదా సార్? ఏముండదు సార్, అది అవన్నీ ఊహించుకోవటం తప్ప. మరి వరకు అన్నీ జరిగినాయి కదా. గతంలో జరిగినప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ అయింది? అవన్నీ ఏం లేదు. నేను ఎందుకు పర్టిక్యులర్ పాలకులు చేసేటువంటి పరిపాలన మీదనే వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఉంటుంది. ఆ పరిపాలన బాగలేకపోతే ప్రజలు తీసేసుకుంటారు. నేను ఎందుకు పర్టిక్యులర్‌గా అడుగుతున్నా అంటే గతంలో ఆలేరు రిజర్వ్‌లో ఉండే. ఆ తర్వాత మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటరి. ఆ తర్వాత అది రిజర్వేషన్ పోయి పక్కకు పోయింది, జనరల్ అయింది. సో అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తాయని అంటే అది నిజమే నాయన. బట్ ఎన్ని సీట్లు పెరిగితే అంత మంచిది. అంతమంది ప్రజాప్రతినిధులు రావడానికి అవకాశం ఉంది అసెంబ్లీకి. రెండోది ఏంటంటే పాపులేషన్ ఓటర్స్ సంఖ్య తగ్గటం వల్ల ఎమ్మెల్యే అనేవాడు గెలిస్తే ఈజీగా జనాన్ని కలిసే అటువంటి అవకాశం. కాబట్టి డీలిమిటేషన్ అనేది చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్లో కూడా అన్ని నియోజకవర్గాలు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి పాపులేషన్. ఆ విధంగా చేయగలిగితే చాలా బాగుంది.